హలో గాయ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అండ్ మన వీడియోలోకి వెళ్ళే ముందైతే మన వీడియోని లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే ఇక్కడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతానైతే ఇంకా అవైతే ఆర్డర్ పెట్టాను అనమాట. సాంబార్లోకి వెజిటేబుల్ అన్నీ కలిసి వచ్చేటట్టు ఆర్డర్ పెట్టేశాను. అదైతే ఒక బాక్స్ వచ్చింది. కడిమే తర్వాత ఇంక ఇంట్లోకి పనికి వచ్చేటివన్నీ బుక్ చేశాను అనమాట. ఇదైతే చింతపండు అన్నమాట. ఇంకా చింతపండు ఒకటి, సాంబార్ పొట్లం, పిల్లలకైతే మన బాదం మిల్క్, అండ్ ఒకటి అప్పడాల ప్యాకెటు, ఇంకోటి రెండు జాండ్బాంలు అయితే బుక్ చేశాను. మనకి హెడ్ ఎక్కువ వస్తుంది, అందుకని చెప్పేసి 2 బుక్ చేశాను అనమాట. ఒకటి అది స్ప్రే అనుకుంటా, ఇంకా దాన్ని అయితే ఓపెన్ చేయలేదు. ఒకటి ఓఆర్ఎస్ అనమాట. 6 ఎగ్స్ బుక్ చేశాను. ఒకటి సాంబార్ పొట్లము, 2 బాదం మిల్క్, ఒకటి చింతపండు ప్యాకెట్, ఒకటి సాంబార్లోకి వెజిటేబుల్, అండ్ అప్పడాల ప్యాకెట్, ఇంకా ఓఆర్ఎస్ ఇవైతే బుక్ చేశాను అనమాట. ఇంకా అదే గేట్ కాడ కింద ఇచ్చిపోతున్నట్టుగా చూసిలు కదా మీరైతే. ఇంక ఇది స్ప్రే కావచ్చు. ఇంకా దాన్ని అయితే సీల్ చేయలేము, క్యాప్ అయితే తీసి చూడలేదు. అండ్ ఇంకోటి ఓపెన్ చేస్తే ఇంకోటి అయితే ఇట్లా తలకి రాసుకుంటట్టు వచ్చిందనమాట. మనం చేయితోని తీసుకోకుండా తలకి వచ్చింది. ఇది మనకు టీవీలలో హ్యాడ్ ఎక్కువ ఇస్తారు, మీరు చూసే ఉంటారు అని తెలిసే ఉంటుంది మీకైతే. అండ్ ఇంకా అక్కడ వచ్చేసి నేనైతే మార్నింగ్ బట్టలు అయితే వాషింగ్ మిషన్లో అయితే వేసేసాను. ఇంకా అవైతే ఆరిపోయినాయి అన్నమాట. అబ్బా వాషింగ్ మిషన్ ఒక పెద్ద పని నాకైతే తప్పింది. కానీ మళ్ళీ అవన్నీ ఆరేసడం అంటే ఏం పని అని, నాకు ఆరేయడం అంటే చాలా ఇష్టం, ఆరేస్తాను. కాకపోతే మళ్ళీ అవన్నీ తీసుకొచ్చి మడత పెట్టాలంటే పిచ్చి లేచిపోతుంది. అబ్బాబ్బో ఎంత మడత పెట్టినా కానీ అవైతే అస్సలు ఓడిపోయండి. మడత పెడితేనే ఉంటా కానీ అవి మాత్రం అయిపోవు, పిచ్చి లేచిపోతుంది నాకైతే. బట్టలు మడత పెట్టాలంటే బట్టలు ఒకటి, బాసనలు ఒకటి, పిచ్చి లేచిపోతుంది. ఇవి 2 పనులు నాకైతే చేయబుద్ది కాదు. ఇంకా అదైతే ఇంకా వాషింగ్ మిషన్ అయితే పిండేస్తుంది అనుకో, ఇంకా ఆరేయడం, మళ్ళీ అవి తెచ్చుకొని మడత పెట్టుకోవడం. ఇంకా కొందరు ఏంటంటే కుర్చీలలో వేసుకుంటారు, నాకు అట్లా నచ్చదు కుర్చీలలో వేయడం. మళ్ళీ కుర్చీలలో అయితే అక్కడనే అవి జామ అయిపోతాయి, చాలా డేస్ అక్కడనే ఉంటాయి, ఆ కుర్చీల్లో పెట్టాలనిపిస్తుంది. అందుకని చెప్పేసి నేను ఎప్పటికప్పుడే వాషింగ్ మిషన్ వేసి వేడేస్తాను కదా, అవి దండం మీకెళ్ళి తీసుకొచ్చి నేను నార్మల్గా కుర్చీలు అయితే వేయను. ఇంకా అందరు కుర్చీలలో వేసుకొని పెట్టుకుంటారు, నేను కుర్చీలు అయితే వేయను అన్నమాట. ఇంకా అవి తీసుకొచ్చి దాన్ని మడత చేసేసి ఇంకా ఎవ్వల సెల్ఫీలలో వాళ్ళు పెట్టేస్తా. ఇక్కడ నేను వాళ్ళకి స్నానం పోసినాక పిల్లలు ఏం చేస్తారంటే మళ్ళీ బట్టలు తీసుకొని వాళ్ళకి ఇష్టం ఉన్నవి తీసుకొని వేసుకుంటారు. మామూలుగా అంటే స్కూల్ డ్రెస్ మార్నింగ్ వేసుకుంటారు, కానీ మళ్ళీ ఈవినింగ్ వచ్చినాక మళ్ళీ ఇప్పుడు సమ్మర్ కదా 2 సార్లు ఫ్రెష్ అప్ అవుతారు అనమాట. మార్నింగ్ అయితే నేను పోస్తా, ఈవినింగ్ వచ్చేసి ఇంకా పిల్లలు అయితే ఫ్రెష్ అప్ అవుతారు. ఇంకా ఆ ఈవినింగ్ సివిల్ డ్రెస్ తీసుకున్నప్పుడు ఇంకా బట్టలు చిందర మడత పెట్టిన బట్టలు, ఏ డ్రెస్ దొరుకుతలేదు మమ్మీ, ఆ డ్రెస్ దొరుకుతలేదు మమ్మీ అని చెప్పేసి చిందర అందరూ చేస్తారనమాట. సెల్పిల్లల బట్టలు స్వీటీ, టోనీ ఇద్దరే. ఇంకా మా హస్బెండ్ కూడా అట్నే చేస్తాడండి. చిందర అందర అది దొరుకుతలేదు దీని కింద మీద చేస్తారు అన్నమాట. ఇంకా మళ్ళా చూడండి ఎన్ని బట్టలు అయిపోయినాయో. ఇంకా అన్ని బట్టలు అయితే 1 డే తప్పించి 1 డే వేస్తున్నా, అయినా కూడా ఆయన రోజు స్నానాలు చేసాడు ఆయన. ఇంకా అందుకని చెప్పేసి బట్టలు అయితే ఎక్కువ అవుతాయి. చూడండి అవి ఎన్ని బట్టలు అయినాయో ఆయన అయితే. ఇంకా అవన్నీ మడత పెట్టేసి ఇంకా అక్కడైతే పెట్టేస్తూ ఉన్నాను. మళ్ళీ ఇవ్వాలి పక్కకైతే పెట్టేస్తాను అన్నమాట. ఇంకా హాలిడే ఉన్ననాడు కూడా టోనీ పొద్దున ఒక డ్రెస్ వేస్తాడు, అందరితో ఆడుకుంటాడు కదా, నీట్గా ఉండాలి మమ్మీ అని చెప్పేసి పొద్దున్న ఒక డ్రెస్ వేస్తాడు. మళ్ళీ నైట్ పడుకుంటప్పుడు మళ్ళీ నైట్ డ్రెస్ వేస్తాడు. నైట్ డ్రెస్ అంటే షార్టు బనీన్ అన్న, షార్టు టీషర్ట్ అన్న, అట్లా ఒకటి వేస్తాడు. ఇంకా అట్లా నాకు డ్రెస్సులు ఎక్కువైపోతున్నాయి అనమాట వాషింగ్ మిషన్లో వేయడం. ఇంకా ఆయన వచ్చినాక ఆయన పొద్దున్న ఒక డ్రెస్, మళ్ళీ సాయంత్రం ఒక డ్రెస్, అట్లా అని ఎక్కువైపోతుంది అన్నమాట. ఇంకా స్వీట్ ఒకటే డ్రెస్ వేసుకుంటుంది హాలిడే ఉన్ననాడు, ఇంకా అదే ఉంచుకుంటుంది అన్నమాట ఆమె. ఇక ఆమెకు ఫిట్ అనిపించింది అనుకోండి, ఆమె కూడా మార్చేస్తుంది అనమాట. అయితే పప్పు అయితే ఉడకబెట్టాను అనమాట. పప్పు మంచిగా ఉడికింది. మార్నింగ్ ఉడకబెట్టిన, మార్నింగ్ సగం ఉడికినాక గ్యాస్ అయిపోయింది. ఒక విజిల్ వచ్చినాక గ్యాస్ అయితే అయిపోయింది. ఇంకా చెప్పి మళ్ళీ గ్యాస్ తెచ్చినాక మళ్ళీ ఉడకబెట్టిన.
కాలుతుంది. దీనికి పప్పు అండి. ఇప్పుడు పప్పు అయితే రుబ్బుకుందాం. ఇంకా మెత్తగా రుబ్బేసి మెత్తగా ఉడికిపోయింది పప్పు. సైడ్లో మొత్తం వచ్చేసింది. ఇందులోకైతే నేను అందులో ఆర్డర్ పెట్టేసిన మార్నింగే ఫ్రెష్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ పెడితే గ్యాస్ అయిపోయింది. ఇంకా ఇవైతే వచ్చినాయి అన్నమాట. స్విగ్గీలో ఆర్డర్ పెట్టా, వస్తలేదు. ఇంకా దీంట్లో అయితే కరివేపాకు వచ్చింది, ఒక వంకాయ వచ్చింది. ఇవి గుమ్మడికాయలు అనుకుంటా, దిష్టి తీస్తారు చూసినావా పండగలు అయినప్పుడు, ఆ గుమ్మడికాయ అనుకుంటుంది. ఈ గుమ్మడికాయ పీసులు అయితే ఎన్ని 1 2 3 వచ్చినాయి. ఇవైతే గుమ్మడికాయ పీసులు అయితే ఎప్పుడు వేయలేదు. అప్పుడు ఒక్కసారి వేసిన, 2 సార్లు ఏమి వేసినట్టున్నా. మళ్ళీ ఈ బాక్స్ బుక్ చేసినప్పుడే వేసిన, వేరే సపరేట్ ఎప్పుడు వేయలేదు నేను. మళ్ళీ వచ్చేసి సోరకాయలు అయితే 2 ముక్కలు అయితే వచ్చినాయి. అండ్ ములక్కాయలు అయితే ఒక 4 వచ్చినాయి. ములక్కాయలు దొడ్డుగా ఉన్నాయి. ములక్కాయలు అయితే 4 వచ్చినాయి. ఒక బెండకాయలు ఒక్కలు అయితే ఒక 2 వచ్చినాయి. ఇంకా చిన్న ఉల్లిపాయ అయితే ఒక 2 వచ్చినాయి. ఇంకా చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి 2 వచ్చినాయి. 3 కరివేపాకులు వచ్చినాయి. ఇంక ఇప్పుడైతే ఇవి సాంబార్లో అయితే వేసేది. సాంబార్ అయితే ప్రిపేర్ చేద్దాం. ఇంకా ఇందులో వేస్తా. పప్పు అయితే మెత్త